లివర్ డే సందర్భంగా లివర్ సమస్యలకు ఆల్కహాల్ ఒక్కటే కారణం కాదు అంటూ మెడికవర్ వైద్యులు తెలియజేశారు. లివర్ సమస్యలు కేవలం ఆల్కహాల్తోనే వస్తాయనే అపోహ ప్రజల్లో ఉందని, ఆల్కహాల్ ఒక్కటే కారణం కాదని, అనేక కారణాలతో లివర్ డ్యామేజ్ అవుతుందని మెడికవర్ వైద్యులు తెలియజేశారు. వరల్డ్ లివర్ డేను పురస్కరించుకొని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో వైద్యులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ రెగ్యులర్ గా ఆల్కహాల్ సేవించడం వల్ల స్లోగా లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది అన్నారు. కల్తీ ఆహారం, కల్తీ నూనెల కారణంగా కూడా లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అన్నారు. కోవిడ్ తర్వాత శరీరంలో ఏ చిన్న సమస్య వచ్చినా చాలా మంది వెంటనే పారాసిటమాల్ మాత్రలను ఆశ్రయిస్తున్నారని, తాత్కాలిక ఉపశమనం ఇచ్చే ఈ మందులు చాలా మందికి రోజువారీ అలవాటుగా మారిపోతున్నాయన్నారు. పారాసిటమాల్ డోస్ ఎక్కువైనా లివర్ పై ప్రభావం చూపుతుందన్నారు. అయితే వైద్యుల పర్యవేక్షణ లేకుండా దీర్ఘకాలంగా ఏ మందులు వాడినా ఆరోగ్యానికి హానికరమేనని సూచించారు. నిరంతర అలసట, కండరాల క్రాంప్స్, తల తిరగడం, గుండె దడ, చేతులు లేదా కాళ్ళలు మొద్దుబారటం, జుట్టు రాలడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. కడుపు ఆరోగ్యాన్ని కాపాడితే లివర్ ఆరోగ్యాన్ని కూడా కాపాడినట్లే అన్నారు. కొన్ని క్యాన్సర్ల వల్ల కూడా లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని, చెట్ల మందులు, పసర్లను నమ్ముకొని ప్రాణాల మీదికి తీసుకోవద్దని పిలుపునిచ్చారు. వ్యాధిని ముందుగా గుర్తిస్తే నివారణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒబేసిటీ కారణంగా ఫ్యాటీ లివర్ సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయని, ఫ్యాటీ లివర్ కు చికిత్స సాధ్యమేనని వెల్లడించారు. శరీరంలో అత్యంత కీలకమైన అవయవముగా లివర్ పనిచేస్తుందని, లివర్ ను కాపాడుకుంటేనే ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చన్నారు. మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో ఆసుపత్రి మెడికల్ గ్యాస్ట్రో డాక్టర్ ప్రణీత్, సర్జికల్ గ్యాస్ట్రో డాక్టర్ దిలీప్ రెడ్డి, జనరల్ సర్జన్ డాక్టర్ తాహా, అనస్థేషియా డాక్టర్ వినయ్, క్రిటికల్ కేర్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్ ఈరోజు లివర్ డే సందర్భంగా ప్రజలని ఎడ్యుకేట్ చేయడానికి మనం ఇది ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో లివర్ అనేది మన బాడీలో పెద్ద ఆర్గాన్, ఎండోక్రైన్ ఆర్గాన్ అన్నమాట. సో అదేంటంటే దానికి బ్లడ్ సప్లై ఎక్కువగా ఉంటుంది. మనం తిన్న ఫుడ్ కూడా డైరెక్ట్గా లివర్లోకి వెళ్తుంది. లివర్లోకి వెళ్ళి అక్కడ ఏమైనా టాక్సిన్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా శుద్ధి చేసి అవి మళ్ళీ బ్లడ్లోకి గుండెకి పంప్ చేస్తుంది అనమాట. సో మనం ఏం వాటర్ తీసుకున్నా, ఫుడ్ తీసుకున్నా, మందు తీసుకున్నా, ఏది తీసుకున్నా ఫస్ట్ లివర్లోకి వెళ్తుంది. అక్కడ స్టోర్ చేయాల్సినంత వరకు స్టోర్ చేసుకుంటుంది. మళ్ళీ తర్వాత ఫ్యూచర్ అవసరం కోసం అక్కడ ఏదైనా చెడు పదార్థాలు ఉంటే వాటిని శుద్ధి చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ ఇది అనేది మనకి ఇంపార్టెంట్. జస్ట్ మనకు తిన్న ఫుడ్ అనేది డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళి మిగిలిన ఆర్గాన్స్ అన్నిటి కూడా ఎఫెక్ట్ చేయకుండా ఆ లివర్ అనేది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. సో దాంతోపాటు లివర్కి ఉన్న ఒక ప్రత్యేకమైన గుణం ఏంటిదంటే దానికి ఏమైనా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, దానికి అది రికవర్ అవుతుంది. లివర్ సెల్స్ అనేవి మళ్ళీ రికవర్ అయిపోయి మళ్ళీ దానికి అది వర్క్ చేస్తుంది అన్నమాట. సో అట్లనే మనం ఆల్కహాల్ తీసుకుంటాం. ఆల్కహాల్ అనేది లివర్కి టాక్సిన్ లాగా, లివర్ దాన్ని కొంతవరకు మెటబలైజ్ చేసి నార్మల్ చేస్తుంది. అయినా కానీ నువ్వు రిపీటెడ్గా ఇంజురీ చేసే కొద్ది ఏంటంటే లివర్ స్లోగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో అయిపోయి లివర్ క్రానిక్గా డ్యామేజ్ అయిపోయి క్రానిక్ లివర్ డిసీజ్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అట్లనే మనం ఏమన్నా పాయిజన్ తీసుకున్నాం అనుకోండి, పాయిజన్ తీసుకున్నా ఏది తీసుకున్నా ఫస్ట్ స్టమక్లోకి వెళ్తుంది, స్టమక్ నుంచి అబ్జర్వ్ అయిపోయి లివర్లోకి వెళ్తుంది. సో లివర్ అనేది ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. దాంతోపాటు వేరే ఆర్గాన్స్ కూడా లివర్ దాన్ని శుద్ధి చేయలేని పరిస్థితుల్లో వేరే ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా బాడీ ఇమ్యూనిటీకి కూడా లివర్ అవసరం. లివర్ ఫంక్షన్ సరిగ్గా ఉంటేనే బాడీ ఇమ్యూనిటీ అనేది సరిగ్గా ఉంటుంది. ఓకేనా? సో దీంతో పాటుగా సార్ చెప్పినట్టుగా జాండీస్ సంబంధించి లివర్ డ్యామేజ్ అయిపోతే జాండీస్ రావడం కానీ, తర్వాత లివర్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ దాంతో జాండీస్ రావడం, లివర్కి సంబంధించిన ఈ క్రానిక్గా లివర్ డిసీజ్ వచ్చిందనుకోండి దాని నుంచి క్యాన్సర్ కూడా పుట్టే అవకాశం ఉంటుంది. అట్లనే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ కానీ, సి ఇన్ఫెక్షన్ కానీ దాంట్లో నుంచి కూడా స్లోగా లివర్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటికి సంబంధించి మనకు అవగాహన అవసరం. త్వరగా ఐడెంటిఫై చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే నెక్స్ట్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అట్లే లివర్కి సంబంధించి ఏమైనా గడ్డలు ఇన్సిడెంటల్గా ఐడెంటిఫై అయిపోయినాయి అనుకోండి, దానికి సంబంధించి
ఖచ్చితమైన ట్రీట్మెంట్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ చేసుకోవాలి. లేదంటే అది చాలా డేంజరస్ క్యాన్సర్స్ ఉంటాయి లివర్లో. ఒకవేళ క్యాన్సర్లా వచ్చింది అంటే మాత్రం లైఫ్ స్పాన్ అనేది చాలా తగ్గిపోతుంది. ఓకే, సో ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో నార్మల్ చిన్న గడ్డలు కొన్ని సింపుల్ సిస్ట్ లాగా ఉంటాయి. సో సింపుల్ సిస్ట్ కొన్నిటికి ట్రీట్మెంట్ లేకపోవచ్చు. కాకపోతే వేరే ఎవరైనా మీరు నాన్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఎవరైనా చూసి గడ్డల్లాగా ఉన్నాయి వాటిని వెయిట్ చేయొచ్చు అంటే మళ్ళీ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవడం అనేది మర్చిపోవు. ఓకేనా? అదే. ఓకే, థ్యాంక్ యూ. మెడికల్ హాస్పిటల్ ఆల్రెడీ ఆల్మోస్ట్ లివర్ గురించి చాలా డీటెయిల్గా సార్ వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆల్మోస్ట్ నేను చెప్పడానికి ఎక్కువ లేదు, కానీ ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే చాలామంది మనం లివర్ అనగానే ఆల్కహాల్ గురించి ఎక్కువ ఆల్కహాల్ గురించే చూస్తుంటాం. కొంతవరకు హెపటైటిస్ బీసీ ఐడియా ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఫుడ్ వల్ల హెపటైటిస్ ఏ అండ్ ఈ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఇంతవరకు అవేర్నెస్ ఉంది. కాబట్టి చాలా మంది తాగడం వల్ల లివర్ ఖరాబ్ అవ్వాలనుకుంటాం, కానీ బాగా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏ అలవాట్లు లేకపోయినప్పటికీ, ఏ హెపటైటిస్ లేకపోయినప్పటికీ వాళ్ళు కూడా లివర్కి ప్రోన్ అయ్యే ఛాన్స్ ఉంది, బాగా ఒబేసిటీ ఉన్న వాళ్ళు. ఇవి ఇంతవరకు డిస్కస్ చేసాం. నేను ఒకటి చెప్పాలనుకుంది ఏంటంటే ఈ మధ్యకాలంలో అంటే కొంత సెల్ఫ్ మెడికేషన్ ఎక్కువ వాడుతున్నాం. అంటే జ్వరం రాగానే పారాసిటమాల్ తీసుకోవడం అనేది కామన్ అయిపోయింది. అయితే పెద్దవాళ్ళు సరే 1-2 డోలో టాబ్లెట్ తీసుకుంటున్నారు, 1, 2, 3, 4 వరకు కూడా తీసుకుంటున్నారు. కాకపోతే నార్మల్ పేషెంట్స్ లివర్ బాగున్న వాళ్ళకి ఇబ్బంది ఏం కాదు. కాకపోతే ఆల్రెడీ డ్యామేజ్ అయిన లివర్ ఉంది, ఇట్లాంటి వాళ్ళకు సెల్ఫ్ ఎక్కువ పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకోవడం వల్ల కూడా లివర్ ఫెయిల్యూర్ పోయే ఛాన్స్ ఉంది. కొంతమంది ఏం చూస్తారంటే పిల్లలు, ఎస్పెషల్లీ పిల్లలు ఎట్లుంటారంటే పేరెంట్స్ ఆల్రెడీ మళ్ళీ ఏం తీసుకెళ్తారు, లేకపోతే 1-2 డేస్ మనం పారాసిటమాల్ సిరప్తో మేనేజ్ చేద్దాం అనుకుంటారు. సిరప్ డోస్ అనేది వాళ్ళకి అంత యాక్యురేట్గా తెలియదు, బాడీ వెయిట్ బట్టి మారుతుంటుంది, వాళ్ళు రఫ్గా వేస్తుంటారు. ఒక 3-4 5-6 టైమ్స్ ఫీవర్ రాగానే కొంచెం భయం రాగానే పేరెంట్స్ ఎక్కువ ఏమవుతారంటే కొంచెం ఫీవర్ రాగానే టెన్షన్ పడి మన పారాసిటమాల్ కొంచెం ఎక్కువ యూజ్ చేస్తారు. దీనివల్ల కొంతమంది పిల్లలు ఏమైందంటే పారాసిటమాల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల లివర్ ఫెయిల్యూర్ పోయిన వాళ్ళు కూడా చాలా మంది చూస్తుంటాం. అంటే పెద్ద హాస్పిటల్లో చూసినప్పుడు లివర్ ఫెయిల్యూర్ జస్ట్ పారాసిటమాల్తో పిల్లలు ఎక్కువ వాడడం వల్ల వితౌట్ ప్రిస్క్రిప్షన్ బాడీ వెయిట్ లేకుండా వాడడం, రిపీటెడ్గా వాడడం జరగొస్తుందని ఒక 2-3 డేస్ వాడిన వాళ్ళు కూడా లివర్ ఫెయిల్యూర్ లేకపోయి కొంచెం అఫోర్డబుల్ అయితే ట్రాన్స్ప్లాంట్ సార్ చెప్పినట్టు ఇందాక అందరూ అఫోర్డబుల్ ఉండేది అంత అన్ని ల్యాక్స్ పెట్టి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకునేంత. కాబట్టి చాలా మంది ఏమైనా పారాసిటమాల్ అనేది ఈజీ ఏం కాదు అనే అదే ఉంటారు. కానీ పారాసిటమాల్ కూడా చాలా జాగ్రత్తగా వాడాలి, ఇష్టమైనట్టుగా ఎక్కువ వాడదు. ఎందుకంటే దాంతో కూడా లివర్ ఫెయిల్యూర్ పోయే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ ఇంకొకటి చెప్పేది ఏంటంటే ఆయుర్వేదిక్ అంటే కూడా చాలా మంది పల్లెటూరులో ఎక్కువ వాడుతుంటే పసర మందులు వాడతారు. పసర మందులు చాలా మందికి ఏం కాదు, కానీ బ్యాడ్ అయిన వాళ్ళకి చాలా సివియర్ స్టేజ్కి వెళ్తుంది. చెప్పిన రికవరీ స్టేజ్లో ఉన్నప్పుడు ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా రికవర్ అవుతుంది. అంటే రికవరీ స్టేజ్లో వచ్చినప్పుడే వాడతారు. కొన్నిసార్లు ఏమైందంటే అది రికవరీ స్టేజ్లో ఈ పసర మందుల వల్ల ఏమైందంటే అన్నింటి టాక్సిన్ ఫ్రూట్ ఫామ్లో ఉంటాయి, అవి ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి ఈ రెండు అవాయిడ్ చేయండి. పారాసిటమాల్ చాలా ఎక్కువ యూజ్, కోవిడ్ తర్వాత పారాసిటమాల్ చాలా క్యాజువల్ యూజ్ చేయడం జరుగుతుంది. దాన్ని కొద్దిగా జాగ్రత్తగా వాడాలి, ఎస్పెషల్లీ పిల్లలు. ఓకే, ఇంకా మీడియా కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. సెలబ్రేట్ చేసుకుంటాము. సో లివర్ అనేది మనకి గుండె ఎంత ఇంపార్టెంటో లివర్ కూడా మన ఇంపార్టెంట్ ఆర్గన్ బాడీలో ఒకట. సో లివర్ డిసీజ్ అనేది చాలా సైలెంట్గా ఉంటాయి. సో నార్మల్గా ఇప్పుడు గుండె ప్రాబ్లం వాళ్ళకి హార్ట్ పెయిన్ రావడం, సో దాంతో తొందరగా వెళ్ళి ఈసీజీ టుడేగో చేసుకొని చూసుకుంటుంటారు. కానీ చాలా వరకు లివర్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి సిమ్టమ్స్ అనేది లేట్, అంటే ఆల్మోస్ట్ ఒక 40-50% డ్యామేజ్ అయ్యేంత వరకు మనకి సిమ్టమ్స్ అనేది చాలా వరకు తెలియదు. సో ఈ మధ్యలో లివర్ డిసీజ్ అందరికీ తెలిసింది ఏంటంటే మందు రావడం వల్ల ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, అంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల చాలా మందికి లివర్ డ్యామేజ్ అవుతుంది. సో అదొక కాన్సెప్ట్ చాలా మందికి తెలుసు. కానీ ఈ మధ్యలో ఫ్యాటీ లివర్స్ అనేది చాలా కామన్గా వస్తున్నాయి. సో ఫ్యాటీ లివర్ అనేది చాలా మందికి మీన్స్ ఒబేస్, లావుగా ఉన్న వాళ్ళకి, షుగర్, డయాబెటీస్, యాజ్ వెల్ as సెడెంటరీ లైఫ్ స్టైల్. సో ఇప్పుడు మన అందరికీ చాలా మందికి సెడెంటరీ లైఫ్ స్టైల్, సో వర్కౌట్స్ ఉండవు, జాగింగ్, ఎక్సర్సైజ్ లాంటివి తక్కువ చేస్తుంటారు. అండ్ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల చాలా మందికి ఒబేసిటీ, పొట్ట ఇంక్రీజ్ అవ్వడం అట్లాంటివి వస్తుంటాయి. సో వీళ్ళకి ఏమైపోతుంటుందంటే ఈ లివర్ లోపల కొవ్వులాగా జమ అయిపోయి మెల్లిమెల్లిగా లివర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం. సో ఫ్యాటీ లివర్ ఆల్మోస్ట్ 50% వరకు డ్యామేజ్ అయ్యేంత వరకు మనకి ఏం సింటమ్స్ తెలియదు, ఓన్లీ జస్ట్ వీక్నెస్, కడుపు నొప్పి, అప్పుడప్పుడు అజీర్తి ఇట్లాంటివి వస్తుంటారు. సో చాలా మంది గ్యాస్ ప్రాబ్లం అని చిన్న చిన్న టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సో దానికి స్పెసిఫిక్గా కొన్ని స్కాన్స్, ఫైబ్రో స్కాన్, అల్ట్రాసౌండ్, LFT అని ఉంటాయి. అవి చేయడం వల్ల మనకి లివర్ ఏ స్టేజ్లో ఉంది, ఎంత డ్యామేజ్ అయిందని తెలుస్తుంటుంది. సో ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ ఈ నార్మల్గా వైరల్ మీన్స్ ఈ మధ్యలో వైరల్ ఫీవర్స్ కూడా చాలా కామన్గా వస్తున్నాయి. సో వైరల్ ఫీవర్స్ అవుట్ సైడ్ ఫుడ్స్ తినడం వల్ల, మెయిన్గా ఈ పానీపూరి లాంటిది, లేకపోతే అవుట్ సైడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వల్ల ఈ వైరస్ అనేది మన లివర్ని అఫెక్ట్ చేయడం వల్ల జాండీస్ అనేది వస్తుంటుంది.
సో చాలా మంది పసకలు లాగానే చెట్ల మందులు వాడుతూ ఉంటారు. సో చెట్ల మందుల వల్ల ఆ పసకలు ఎక్కువైపోయి లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో దానికంటే మెయిన్గా పసకలు వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ పసకలు దేని వల్ల వచ్చిందో తెలుసుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. సో పసకలు రావడానికి ఓన్లీ లివర్ ఖరాబ్ అవ్వడమే కాదు, కొంతమందికి మ్యాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్స్, నార్మల్గా లివర్ క్యాన్సర్స్, ప్యాంక్రియాస్ క్యాన్సర్స్, బైల్ డక్ట్ అంటే లివర్ కింద పైప్లో ఉండే క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి ఈ మధ్యలో. సో క్యాన్సర్స్ వల్ల కూడా పసకలు వస్తున్నాయి. సో చాలా మంది పసకలు రాగానే సో కొన్ని మందులు వాడడం, ఓన్ ట్రీట్మెంట్ తీసుకోవడం, చెట్ల మందులు వాడడం అట్లా కూడా చేస్తున్నారు. ఈ మధ్యలో అంటే ఆల్మోస్ట్ 2010-15 లోపు మనకి లివర్ యాజ్ వెల్ యాజ్ బైల్ డక్ట్ క్యాన్సర్ చాలా తక్కువ ఉండే మన ఏరియాస్ కూడా. ఇది కామన్గా నార్త్ ఈస్ట్ ఏరియాస్లో కామన్గా చూస్తుంటాం. బట్ ఈ మధ్యలో మేము కూడా మంత్లీ అట్లీస్ట్ 1 or 2 కేసెస్ ఆఫ్ లివర్ యాజ్ వెల్ యాజ్ బైల్ డక్ట్ అండ్ పెరియాంపులరీ అంటే లివర్ పైప్ కింద క్యాన్సర్స్ అండ్ ప్యాంక్రియాస్ క్యాన్సర్స్ చూస్తున్నాం. సో ఎవరికైనా జాండీస్ వస్తే సింపుల్గా నెగ్లెక్ట్ చేయకండి. అది కాకుండా కామన్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, హెపటైటిస్ బి యాజ్ వెల్ యాజ్ హెపటైటిస్ సి అని చెప్పేసి. సో ఇవి కామన్గా ఎట్లా ఉంటుందంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఆర్ డ్రగ్ అబ్యూజర్స్ అంటే యంగ్ మెయిన్లీ కొంచెం వెస్టర్నైజ్డ్ కల్చర్స్ వల్ల డ్రగ్స్కి అలవాటు అయ్యే వాళ్ళు కూడా చాలా కామన్గా ఉంటున్నారు. సో డ్రగ్స్ తీసుకోవడం, ఐవీ డ్రగ్ అబ్యూజర్స్ అంటే ఐవీ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఈ హెపటైటిస్ బి యాజ్ వెల్ యాజ్ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా వస్తున్నాయి. సో ఇవి నార్మల్గా హెపటైటిస్ ఏ అండ్ ఈ వైరస్ అనేది అక్యూట్ ఇన్ఫెక్షన్స్ అంటే అవి మనకి ఫీవర్ లాగానే వచ్చి మందులు వాడితే తక్కువ అయిపోతాయి. బట్ హెపటైటిస్ బి యాజ్ వెల్ యాజ్ హెపటైటిస్ ఈజ్ ఎ క్రానిక్ ఇన్ఫెక్షన్ అంటే ఆ వైరస్ మన బాడీలోకి వస్తే మనం దానికి లాంగ్ టర్మ్గా ట్రీట్మెంట్ వాడుతూ ఉండాల్సి వస్తుంది. బికాస్ ఈ 2 వైరసెస్ మన లివర్ని మెల్లిమెల్లిగా డ్యామేజ్ చేసేసి లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యేలా చూస్తుంటారు. హెపటైటిస్ ఏ అండ్ ఈ అనేది అక్యూట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి వెళ్ళిపోతాయి వైరస్. బట్ బి అండ్ సి అనేది చాలా వరకు మన లోపలనే ఉండి మన లివర్ని మెల్లిమెల్లిగా డ్యామేజ్ చేస్తూ లివర్ సిరోసిస్ అంటే లివర్ కంప్లీట్గా ఖరాబ్ అవడానికి దారి తీస్తూ ఉంటుంది. సో కామన్గా మనకు వచ్చేటివి ఇవే డిసీజెస్, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, ఫ్యాటీ లివర్, హెపటైటిస్ బి అండ్ సి ఇన్ఫెక్షన్స్ అండ్ ఈ మధ్యలో క్యాన్సర్స్ కూడా చాలా కామన్గా చూస్తున్నాం. సో ఎవరికైనా ఫీవర్తో పాటు జాండీస్ వస్తున్నప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. సో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కంపల్సరీ మెడికేషన్స్ తీసుకోండి. అండ్ ఒబేసిటీ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, దాని తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా అట్లీస్ట్ చెకప్ చేసుకుంటూ ఉండండి. బికాస్ లివర్ ఈజ్ సైలెంట్ డిసీజ్ ఇన్ ఒబేస్ అంటే లావుగా ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, సెడెంటరీ లైఫ్ స్టైల్ వాళ్ళకి లివర్ మెల్లిమెల్లిగా డ్యామేజ్ అయిపోతుంటుంది. అది చాలా సైలెంట్ డిసీజ్ కాబట్టి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి. ఫ్యాటీ లివర్ వస్తున్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకండి, దానికి సంబంధించిన మందులు తీసుకుంటూ ఉండాలి. అండ్ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్స్ కూడా కామన్గా వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించిన మందులు వాడుతూ ఉండాల్సి వస్తుంది. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు చెప్పేదే ఆల్కహాల్ విచ్ క్లియర్లీ డ్యామేజెస్ ద లివర్. సో ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు, రోజు తీసుకునే వాళ్ళకి లివర్ అనేది మెల్లిమెల్లిగా డ్యామేజ్ అయితే ఉంటుంది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే ఓన్లీ ఒక పెక్కి ఏమవుతుంది, ఒక హాఫ్ పెక్కి ఏమవుతుంది అని చెప్పేసి హాఫ్ క్వార్టర్కి ఏమైతే అనుకుంటారు, కానీ అది స్లోగా మన లివర్ని డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుంది మన బాడీ. సో లావుగా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఫ్యాటీ లివర్ ఉంటుంది, వాళ్ళకి లివర్ తొందరగా ఖరాబ్ అయిపోతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటుంది, లివర్ తొందరగా ఖరాబ్ అయిపోతుంటుంది. అండ్ కొంతమందికి బిఎన్సి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా ఎర్లీగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్కహాల్ ఈజ్ ఆల్సో మచ్ మోర్ డేంజరస్. సో కంటిన్యూస్గా ఆల్కహాల్ తీసుకోవడం, డైలీ తాగే వాళ్ళకి లివర్ తొందరగా ఖరాబ్ అయిపోవడం, అలాంగ్ విత్ దట్ లివర్ అండ్ కార్డియాక్ వెన్స్ గుండె కిడ్నీస్ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో షుగర్ అన్న వాళ్ళకు కూడా సేమ్ ఎట్లా లివర్ ఖరాబ్ అవుతుంటుందో హార్ట్ యాజ్ వెల్ యాజ్ కిడ్నీ మీద ఎఫెక్ట్ మీన్స్ హార్ట్ అండ్ కిడ్నీ ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో లివర్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ప్రివెన్షన్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. యాజ్ మనకి కార్డియాలజీ వాళ్ళు ఎట్లా చెప్తారో రెగ్యులర్ ఎక్సర్సైజెస్, ఎర్లీ డయాగ్నోసిస్. సో సేమ్ లివర్లో కూడా మెయిన్లీ ఫ్యాటీ లివర్ యాజ్ వెల్ యాజ్ వైరల్ ఇన్ఫెక్షన్స్కి తొందరగా డయాగ్నోస్ చేసుకొని కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ ఆల్కహాల్ని కంట్రోల్ చేసుకొని ఫ్యాటీ ఫుడ్స్ యాజ్ వెల్ యాజ్ ఆయిలీ ఫుడ్స్ కొంచెం తక్కువ చేసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి రెగ్యులర్గా చూపించుకుంటుంటే మనకి లివర్ డ్యామేజ్ అవ్వడం అండ్ ఫ్యాటీ లివర్ ఇంక్రీజ్ కావడం, సిరోసిస్ లాంటివి రాకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. సో నార్మల్గా వైరల్ హెపటైటిస్లో అట్లా ఉంటుందండి. సో నార్మల్గా వైరల్ హెపటైటిస్ అంటే మనకి హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ అని అంటాం కదా. సో దాంట్లో ఏంటంటే జాండీస్ వల్ల బిల్లుబిన్ పట్టేసి అంటే మనకి పస్కల్ లెవెల్స్ ఉంటాయి, ఓకేనా. సో కొంతమందికి బిల్లుబిన్ లెవెల్స్ మేము చూస్తుంటాం 2, 3, 4 అట్లా వచ్చిందనుకో అది ఇమీడియట్గా 1 week 10 days సెటిల్ అయిపోతుంటారు, ఓకేనా. అదే జాండీస్ అనేది కొంతమందికి 10, 15 అట్లా పెరుగుతుంటారు. అంటే అందరి బాడీ ఒకేలా ఉంటారు. కొంతమందికి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది, సో వాళ్ళకి కొంచెం బిల్లుబిన్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి స్లోగానే తక్కువ అయిపోతుంటారు. అంటే ఇప్పుడు టేక్ 1 month. సో జాండీస్ అనేది స్లోగానే తక్కువ అయిపోతుంటుంది. సో జాండీస్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు మనకి ఫీవర్ వస్తుంటుంది. ఫీవర్ వచ్చాక మనం కొన్ని యాంటీబయాటిక్స్, మెడికేషన్స్ వాడడం వల్ల ఫీవర్ డిక్రీజ్ అయిపోతుంటుంది. సో ఈ వైరల్ ఫీవర్స్లో కూడా సో మనకి ఆ వైరస్ అనేది లివర్లో డిపాజిట్ అయిపోవడం వల్ల మనకి జాండీస్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. సో కొన్ని మెడికేషన్ స్టార్ట్ చేయడం వల్ల ఫస్ట్ ఆ వైరస్ యాక్టివిటీ డిక్రీజ్ అయిపోతుంది.
దాని తర్వాత బిలిరూబిన్ స్లోగానే డిక్రీస్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, నార్మల్ ఫీవర్ తక్కువ అయిపోయిన తర్వాత కొంతమందికి వీక్నెస్ ఉంటుంది. సో వీక్నెస్ కొంతమందికి 1 week లో తక్కువ అవుతుంది, కొంతమందికి 2 weeks, కొంతమందికి 1 month పట్టొచ్చు. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ దేర్ బాడీ ఇమ్యూనిటీ. ఇన్ ద సేమ్ వే మనకి జాండీస్ అంటే పస్కల్ కూడా ఇట్ ఇండికేట్స్ వీక్నెస్. అంటే వాళ్ళకి ఆ వైరస్ ని మనం తీసేసాం, కానీ ఆ లివర్ అనేది సెటిల్ అయిపోయి నార్మల్ స్టేజ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఓకేనా? అంటే బేస్డ్ ఆన్ లెవెల్స్. కొంతమందికి ఒకవేళ బిలిరూబిన్ తక్కువ ఉందనుకో తొందరగా రికవర్ అవుతారు, అదే బిలిరూబిన్ అనేది ఎక్కువగా ఉందనుకో కొంచెం లేట్ రికవరీ అవుతుంటారు. కానీ చాలా మంది ఏం చేస్తుంటారంటే మేము రెగ్యులర్ గా చూస్తుంటాం మా క్లినిక్స్ లో. సో వైరల్ ఫీవర్ వస్తుంది, వాళ్ళకి ఫస్ట్ 4, 5, 6 అట్లా వస్తారు. మేము కొన్ని ఇంజెక్షన్ టాబ్లెట్స్ అని స్టార్ట్ చేస్తాం. సో టాబ్లెట్స్ స్టార్ట్ చేశాక కొంతమంది మంచిగా ఇంప్రూవ్ అయిపోతారు. ఆ 6, 7 ఉండేది 3కి వస్తుంది 2 weeks లో. రాగానే ఇక వాళ్ళకి మేము చెప్తాం క్లియర్గా, చెట్ల మందులు వాడకండి, కాచుకోకండి, ఇవన్నీ ఓల్డ్ మెథడ్స్, దాంతో అంత ఇంప్రూవ్మెంట్ లేదు అని చెప్పేసి చెప్తాం. సో ఆల్మోస్ట్ 100 members లో 70-80 members వింటారు, ఒక 20 members ఎంత చెప్పినా వినరు. సో వాళ్ళు ఏంటంటే పాపం వాళ్ళ ప్రాబ్లం కాదు కానీ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు చెప్తారు, ఏదో చెప్తారు, మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళి చెట్ల మందులు, కళ్ళల్లో మందులు అట్లాంటివి చేస్తారు. సో అట్లా ఆ బిలిరూబిన్ అనేది మంచిగా ఇంప్రూవ్ అయిపోయి 3 అనేది 10-15 అట్లా అయిన వాళ్ళు చూస్తాం మేము. ఓకేనా? అండ్ కొంతమందికి కొంచెం జెనెటిక్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో అది మనం టెస్ట్ చేస్తే కానీ తెలుసు. అంటే క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఇక్కడే మన ఎల్పాక గ్రామంలో ఒక చిన్న పాప, సో ఆమె వైరల్ ఫీవర్తోనే వచ్చేది ఫస్ట్. సో ఆమెకి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక ఆల్మోస్ట్ ఆమెకి బిలిరూబిన్ అనేది 10-12 వరకు వెళ్ళింది. సో కొంచెం 1-2 days ఇంజెక్షన్స్ పెట్టాము అడ్మిట్ చేసుకొని. సో మెల్లిగా ఇంప్రూవ్ అవుతుండే. సో ఆల్మోస్ట్ 12 నుంచి 3 వరకు వచ్చింది బిలిరూబిన్. సో 3కి వచ్చిన తర్వాత కూడా అది కొంచెం స్లోగా వచ్చింది, ఆమె 3 weeks పట్టింది. సో వాళ్ళ పేరెంట్స్ క్లియర్గా చెప్పాను, అమ్మ ఎక్కడికి వెళ్ళకండి, ఆయుర్వేదిక్ లాంటిది ఏం తీసుకోకండి, సో మందులు వాడండి, బెటర్ అయిపోతుంది పక్క, సో టెన్షన్ పడకండి అని చెప్పేసి చాలా చెప్పాను. సో 3 weeks వరకు వెయిట్ చేశారు. 3 వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా తక్కువ లేదని చెప్పేసి ఎవరో చెప్పారని చెప్పేసి లోకల్ దగ్గర సమ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఆయుర్వేదిక్ మెడికేషన్. సో ఆ పాపకి కొంచెం జెనెటిక్ ఇష్యూ కూడా ఉంటాయి. సో సమ్ జెనెటిక్గా లివర్ అనేది కొంచెం ఇష్యూ ఉంది అన్నారు. సో దానివల్ల ఏమైంది అంటే ఆ పాపకి జాండీస్ అనేది ఆ 3 నుంచి ఆటోమేటిక్గా 15-18 వరకు వెళ్తాయి. సో అంత లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. అండ్ వాళ్ళు ఇక్కడ అంత డ్యామేజ్ అయిపోతున్నప్పుడు మనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే ఆప్షన్ ఉంటుంది. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వాళ్ళు ఏఐజీకి వెళ్ళారు. ఏఐజీలో వాళ్ళు ఫ్లెక్స్ అంటే లివర్ డయాలసిస్ చేస్తుంటారు మేము అక్కడ. సో లివర్ డయాలసిస్తో అట్లీస్ట్ కొంచెం బెటర్ అవ్వడానికి సో ఒక 1-2 sessions ఆఫ్ లివర్ డయాలసిస్ చేస్తారు. లివర్ డయాలసిస్ చేసిన తర్వాత కూడా పేషెంట్ ఇంప్రూవ్ కాలేదు. సో లాస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చాలా ట్రై చేశారు. సో బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వాళ్ళు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోలేకపోయారు. సో 18 years బాగా డెత్ అయిపోయింది. సో బికాస్ వీ డోంట్ నో ఎవరికి పడుతుందో ఎవరికి పడదో తెలియదు. సో చాలా మంది ఏమనుకుంటారు, 2-3 జాండీస్ ఉన్నప్పుడు వెళ్తారు, ఆయుర్వేదిక్ మెడికేషన్ తీసుకుంటారు, అది వాళ్ళు తీసుకోకపోయినా కూడా ఇంప్రూవ్ అయిపోతారు. సో కొంతమందికి సమ్ జెనెటిక్ ఇష్యూస్ ఉంటుంది, కొంతమందికి అట్లాంటి వాళ్ళకి అది పడిన వాళ్ళకి సో డెత్ అయిన వాళ్ళు బిలిరూబిన్ కంటిన్యూస్గా 2-3 months మందులు వాడిన వాళ్ళు ఉన్నారు. సో మనమే కొంచెం అవన్నీ చెప్పాలి. సో మేము చాలా మంది చెప్తుంటాం, కొంతమంది వింటారు, కొంతమంది వింటారు. సో ఇట్స్ క్లియర్ ఎగ్జాంపుల్. సో మేము చాలా మంది చెప్తుంటారు. సో 18 years పాప ఓన్లీ బికాస్ ఆఫ్ సమ్ ఆయుర్వేదిక్ మెడికేషన్ షీ ఎక్స్పైర్డ్. హెడ్ టు టో అన్నీ తెలుసుకోవాలి, ప్రతి ఆర్గన్ ఫంక్షన్ తెలిస్తేనే అన్ని రకాల పేషెంట్స్కి, లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కానీ సర్జరీ అవసరమైతే చేయడం అనేది చూస్తాం. సో ఎవ్రీ ఆర్గన్ అన్ని గురించి ఐడియా ఉంటుంది. సో కామన్గా మనం హిందీలో ఒక టాక్ లైక్ మీరు దిల్ కా ధడకన్ అంటారు. దిల్ కా ధడకన్ అంటే హార్ట్ బీట్, రైట్ నా హార్ట్ బీట్. అట్లనే జిగర్ కా టుకుడా, జిగర్ కా టుకుడా అంటే చిన్నది. దిల్ కా ధడకన్, జిగర్ కా టుకుడా. దిల్ కా ధడకన్ ఎంత ఇంపార్టెంట్, జిగర్ కా టుకుడా ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్. సో జిగర్ అంటే, లివర్ అంటే చాలా మందికి లైక్ దాని గురించి ఐడియా లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ లివర్. సార్ చెప్పినట్టు మెడికల్ గ్యాస్లో కానీ, సర్జికల్ గ్యాస్లో సార్ వాళ్ళు చెప్పినట్టు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ మన బాడీలో లివర్. మనం తినే ఆహారంలో కానీ ఏది పట్టలేకపోయినా దాన్ని డిటాక్సిఫై చేసి తర్వాత నార్మల్గా చేసి బయటికి పంపే ఫంక్షన్ లివర్ చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ అది. ఇక అవుట్ సైడ్ ఫుడ్, లైఫ్ స్టైల్ అంతా ఇప్పుడు తప్పదు. ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో అందరికీ కూడా హస్బెండ్ వైఫ్ వర్కింగ్ లైఫ్ స్టైల్లో అవుట్ సైడ్ ఫుడ్ తప్పదు. ఇక స్ట్రెస్ రిలీవర్ అని చెప్పి ఆల్కహాల్ తప్పదు అంటారు. పని చేసుకుంటాం సార్, రాత్రి హార్డ్ వర్క్ చేస్తాం, రాత్రి అవుతుంది సార్. లేడీస్ కూడా వాళ్ళ హస్బెండ్ సార్ లైఫ్ స్టైల్ చేంజ్ వచ్చింది. ఇట్స్ అన్అవాయిడబుల్ లైఫ్ స్టైల్ ఉంది. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా లైక్ మీడియాలో ఇస్తుంది 4,000 crores లిక్కర్ సేల్స్ రికార్డ్ తెలంగాణ అని చెప్పేసి. సో అఫ్కోర్స్ గవర్నమెంట్ ఈజ్ లర్నింగ్ ఇన్కమ్ త్రూ ఆల్కహాల్. బట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి కొంచెం చేసుకుంటే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ లివర్ రిలేటెడ్ అవాయిడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మెడికల్ లాంటి హాస్పిటల్స్లో ఫుల్ టీమ్ ఆఫ్ లివర్ స్పెషలిస్ట్లు ఉన్నారు. మీరు ముందుగా గుర్తుపట్టుకోవడం లైక్ ఇట్లా లివర్ ఫంక్షన్ టెస్ట్ ఉంటుంది, ఎల్ఎఫ్టీ.
దాని కవరేజ్ ఇప్పుడు ఒకటి ప్యాకేజ్ ఉంటుంది. ప్యాకేజ్ సిస్టమ్స్ వీళ్ళు పెడితే ఏమనుకుంటారు, మామూలుగా లేమని వీళ్ళు ప్యాకేజ్లో పెట్టి ఉట్టిగా టెస్ట్ చేసి డబ్బులు గుండడానికి అది చాలా తప్పు. అది ఏ ప్యాకేజ్ అయినా హార్ట్ కానీ లివర్ కానీ ఇట్లాంటి ప్యాకేజెస్ రెగ్యులర్గా చెకప్ చేసుకోవాలి. 6 months ఒకసారి చేసుకుని దానికి కొంచెం అబ్నార్మాలిటీ ఏమైనా ఉన్నా కూడా మనకు తెలిసి దాన్ని తగ్గట్టుగా మెజర్స్ చేసుకొని మనం మంచిగా ప్రాబ్లం రాకుండా చూసుకోవడం బెటర్. వచ్చినాక సఫర్ అయ్యే బదులు రాకముందు మనం ఐడెంటిఫై చేసి చేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్. లివర్ ప్యాకేజ్ అనేది ఉంది. సో లివర్ ప్యాకేజ్ లో కవర్ అయ్యేవి ఏంటి టెస్ట్లు అంటే మనకి ఎల్ఎఫ్టీ అంటారు. ఎల్ఎఫ్టీ అనేది లివర్ ఫంక్షన్ టెస్ట్, అది కవర్ అవుతుంది. అలాగే యూరిక్ యాసిడ్ టెస్ట్ కవర్ అవుతుంది. అలాగే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ కూడా ఈ టెస్ట్ చేసుకోవడానికి అర్లీ మార్నింగ్ ఏం తినకుండా వచ్చి చేయించుకోవాలి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అనేది. అలాగే ఏబిఎస్ఏజీ, ఇది హెపటైటిస్ బి స్క్రీనింగ్ టెస్ట్. హెపటైటిస్ వైరల్ హెపటైటిస్ కి స్క్రీనింగ్ టెస్ట్ ఇది హెపటైటిస్ బి. అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్, అబ్డామిన్ అల్ట్రాసౌండ్ చేయడం జరుగుతుంది. అందులో లివర్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నా, గాల్ బ్లాడర్కి సంబంధించిన స్టోన్స్ కానీ ఏమన్నా కూడా అందులో డిటెక్ట్ అవుతాయి మనకి. అలాగే లిపిడ్ ప్రొఫైల్ మీద చేయబడుతుంది. హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కూడా ఒకవేళ డాక్టర్ కనుక మొత్తం ఎక్సెస్ చేసిన తర్వాత కంప్లీట్స్ అవన్నీ తీసుకున్న తర్వాత ఒకవేళ డాక్టర్ అడ్వైస్ చేస్తే కంపల్సరీ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇదే ప్యాకేజ్లోనే వ్యాక్సినేషన్ కూడా వస్తుంది. సో టోటల్ ప్యాకేజ్ వచ్చేసి ప్లస్ లివర్ స్పెషల్ కన్సల్టేషన్ కూడా మనకి మన కన్సల్టెంట్స్ లివర్ స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని స్పెషల్ కన్సల్టేషన్ కూడా ఈ ఆఫర్లోనే వస్తుంది. మొత్తం ప్యాకేజ్ వచ్చేసి 2000 రూపీస్ అండ్ ఈ అన్ని టెస్ట్ అందులో కవర్ అవుతాయి. సో దిస్ ఇస్ ద ఎక్స్క్లూజివ్ ప్యాకేజ్ వీఆర్ లాంచింగ్ ఆన్ ద లివర్ వరల్డ్ లివర్ డే. దీన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఎంత తొందరగా మనకి ఏ సమస్య అయినా, నాట్ ఓన్లీ లివర్ సమస్యనే కాదు, బాడీలో ఉన్న ఎట్లాంటి సమస్యలు ఎంత తొందరగా డిటెక్ట్ అయ్యి ఎంత తొందరగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటామో రికవరీ కూడా అంత బాగుంటుంది. సో ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి ఈ ఆఫర్ని. థ్యాంక్ యూ నొప్పి వస్తుంది, రాత్రి పడుకునేటప్పుడు నొప్పి వస్తుంది, దానివల్ల జాండీస్ రావడం అదంతా ఉంటుంది. సో మెయిన్గా అది కారణం ఏంటిది అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవ్వడం వల్ల ఇదంతా అవుతుంది. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవ్వడానికి చాలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. దానిలో మోస్ట్ కామన్ థింగ్ ఏంటిది అంటే ఫ్యాటీ ఫుడ్స్, ఎక్కువ బయట ఫ్యాటీ ఫుడ్స్ అదంతా తినడం, మంచి ఆయిల్ యూజ్ చేయకపోవడం, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండడం, ఇదంతా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఒకసారి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయింది అని అంటే పక్కా సర్జరీ చేయించుకోవాలి. సో దట్ ఈస్ ఎ వెరీ రాంగ్ థింగ్. ఏంటిదంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయినాయి అని అంటే అది ఎన్ని స్టోన్స్ ఉన్నాయి, ఒక్క స్టోన్ ఉందా, మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయా, దాంతోపాటు ఆ స్టోన్ సైజ్ ఎంత ఉన్నది, చిన్నగా ఉన్నదా పెద్దగా ఉన్నదా, దాన్ని బట్టేసి మనం సర్జరీకి వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాం. సో సార్ వాళ్ళు చెప్పినట్టు మనకి లివర్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఓన్లీ విత్ ఆల్కహాల్. మందు తాగితేనే మనకి లివర్ ప్రాబ్లం వస్తుందని కాదు. ఇది రావడానికి కారణం బయట ఫుడ్స్, దాంతోపాటు వేరే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్స్, అది బ్లడ్ ద్వారా కూడా స్ప్రెడ్ అవ్వడం అవన్నీ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో మనం మెడికవర్ హాస్పిటల్లో ఎట్లా అంటే వీ హ్యావ్ లాంచ్ లివర్ ప్యాకేజ్. సో ఒక వరల్డ్ లివర్ డే సందర్భంగా లివర్ స్క్రీనింగ్ ప్యాకేజ్ లాంటిది లాంచ్ చేసినాం. సో దీనిలో ఎట్లా అంటే విల్ బి ఇన్వెస్టిగేటింగ్ లివర్ పరంగా ఏమేమి టెస్ట్ కావాలి అవన్నీ, దానికి సంబంధించిన అన్ని పరీక్షలు అవన్నీ చేసి చూడడం అనేది ఇది ఒక మంచి ఆఫర్. సో అందరూ దీన్ని యూటిలైజ్ చేయాలని కోరుకుంటున్నాం. సో ద థింగ్ ఈజ్ ఇక్కడ మన మెడికవర్ హాస్పిటల్లో వీ హ్యావ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. సో ఆల్ ద కాంప్లెక్స్ కేసెస్, ఏ కేసెస్ కన్నా ఇలాంటిది అది ఇది ఉన్నది కరీంనగర్లో అవ్వదు అన్నది కాదు, ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం 99% ఆఫ్ ద కేసెస్ వీఆర్ ట్రీటింగ్ ఇట్ ఓవర్ హియర్. సో ఈ ప్యాకేజ్ గురించి అందరూ ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 755042
8888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.